అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్.80. ఇది మీ గలం. ఈ రోజు కానవల్ గ్రామంలో రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు ఐ క్యాంప్ ఒకటి హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టారు. ఒకసారి దాని వివరాలు తెలుసుకుందాం. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. లో హనుమాన్ రైస్ మిల్ అసోసియేషన్ హెల్త్ క్యాంప్ లో ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మన క్యాంప్ గురించి వివరాలు తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు నాగార్జున అండి. సో ఈరోజు మనం ఈ కానుమూల్లో క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది ఎవరు అంటే మనకు సహకరించింది మన హనుమాన్ జంక్షన్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆధ్వర్యంలో, మరియు శివప్రసాద్ హృదయాలయ అండి. మా విజయవాడ నుంచి వచ్చాము మేమంతా టీము. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు మెయిన్ మన ఫోకస్ అంతా హార్ట్ మీదే. సో ఇక్కడ ఏంటంటే ఉచితముగా చూడబడును మొత్తం ఓపీ అంతా, ఈసీజీ, 2D ఎకో ఇవన్నీ కూడా ఉచితంగా చేసి జనాలకి అవేర్నెస్ తీసుకురావడానికి క్యాంప్ పెట్టామండి. సో ఈ క్యాంపు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ మీరు ఓపీ ఫ్రీ అన్నా సార్? ఇక్కడ అంతా ఓపీ ఫ్రీ అండి. సో వచ్చిన వాళ్ళందరికీ ఓపీ, నెక్స్ట్ బీపీ చెక్ చేస్తారు, షుగర్ చెక్ చేస్తారు ఫ్రీగా. చూసిన తర్వాత డెంటల్ కన్సల్టేషన్ ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఈసీజీ, గుండె స్కాన్, 2D ఎకో చూస్తారు, హార్ట్ పంపింగ్ ఎలా ఉందనేది. తర్వాత మనం ఫైనల్ గా మేము కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఐ చెకప్ కూడా ఉంది. సో అన్ని కూడా ఉచితంగానే ఈరోజు మనకి అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ క్యాంప్ వచ్చిన ప్రజలకి మీరు ఏమన్నా అక్కడ డిస్కౌంట్ ఇచ్చే అవకాశం? చేస్తామండి. మనకి ఇక్కడ ఏమన్నా కొంచెం హార్ట్ పంపింగ్ వీక్ గా ఉన్న వాళ్ళకి, యాంజియోగ్రామ్ కావాల్సిన వాళ్ళకి, లేకపోతే ఏమన్నా ఇక్కడ మనం చేయలేని పరీక్షలు అక్కడ కొంత డిస్కౌంట్ తో చేయగలం. ఒక 10% డిస్కౌంట్ ఇస్తారు. సో దాన్ని బట్టి మనం చూసి ఒక్కొక్కసారి ఆరోగ్యశ్రీలో కూడా రావచ్చు. తగిన విధంగా మనం చూసి దాన్ని బట్టి చేయడం జరుగుతుంది అన్నమాట. హనుమాన్ రైస్ మిల్ అసోసియేషన్ వారు కానమల్లో కనెక్ట్ చేసిన హెల్త్ క్యాంప్ లో మన జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. ఒకసారి ఆవిడ ఎక్కడ చేశారు ఏంటనే వివరాలు తెలుసుకుంటాం. నా పేరు డాక్టర్ దివ్య సరోజ అండి. నేను ఎండి జనరల్ ఫిజిషియన్. ఏలూరులో ప్రాక్టీస్ చేస్తుంటాను. సురక్ష క్లినిక్ ఆర్ఆర్పేటలో నా క్లినిక్ ఉంది, అండ్ సిరి హాస్పిటల్స్ లో కూడా ప్రాక్టీస్ చేస్తాను. మేడం, ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఇది రావడం వల్ల మీ స్పందన? ఈ రోజు ఇక్కడ మన హనుమాన్ జంక్షన్ రైస్ మిల్లర్ అసోసియేషన్ అండ్ డాక్టర్ శివ హృదయాలయ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న హార్ట్ క్యాంప్ డాక్టర్ నాగార్జున బల్లా గారు ఆధ్వర్యంలో ఆయన కండక్ట్ చేస్తున్నారు. సో నన్ను జనరల్ ఫిజిషియన్ జనరల్ సేవల గురించి అడిగారు. సో మన హనుమాన్ జంక్షన్ లో మన సేవలు అందించడానికి ఇక్కడికి. ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? దానికి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఇక్కడ ఏమైనా వేరే సజెషన్ చేస్తున్నారా? మాక్సిమం ఇక్కడే చేస్తున్నారు. మాక్సిమం ఏంటంటే షుగర్, బీపీ అండ్ గుండెకి సంబంధించిన ఇబ్బందుల వరకు ఇక్కడ అన్ని రకాల టెస్ట్లు, దానికి సంబంధించిన మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాము. సో మాక్సిమం ఇక్కడే అయిపోతున్నాయి. కొంతమందికి మాత్రం ఏదైనా టెస్ట్లు అవసరం పడితేనే మనం రిఫర్ చేస్తున్నాము అంతే. చంద్రబాబు నాయుడు గారి P4 స్ఫూర్తితో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారి ఆధ్వర్యంలో ది హనుమాన్ జంక్షన్ ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు
మేమందరం కలిపి ఈ కార్యక్రమాన్ని హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. దీనిలో విజయవాడ డాక్టర్ శివప్రసాద్ హృదయాలయ డాక్టర్ శివప్రసాద్ గారు, డాక్టర్ బల్లా నాగార్జున గారు, శంకర నేత్రాలయ విజయవాడ వారు అన్ని రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి సహకరించిన అన్ని రకాల ఆఫీసర్లకి అందరికీ ఈ సౌకర్యం వినియోగించుకోవడానికి వచ్చే ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. D6 ఛానల్ వారికి నమస్కారం అండి. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము P4 కార్యక్రమాన్ని ప్రారంభించి దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అన్ని గ్రామాలలో పేదరికంలో ఉన్న కుటుంబాలు లిస్టు ఐడెంటిఫై చేసి వాటిలో బాటంలో ఉన్న 10% ఫ్యామిలీని గుర్తించి ఆ ఫ్యామిలీస్ ని సచివాలయం సిబ్బందితో సర్వే చేయించి అందులో అట్టడుగులో ఉన్న పేద ప్రజలు వాళ్ళని గుర్తించి వాళ్ళ అవసరాలు ఏమేమి ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి ఒక నివేదిక తయారు చేసుకుంటం జరిగింది. దానిలో భాగంగా వారి అవసరాలు ఆర్థికంగా కానీ ఆర్థికేతరంగా కానీ వాళ్ళ అవసరాలను గుర్తించి ఈ ప్రజల సహాయంతోనే, ప్రభుత్వ సహాయం లేకుండా ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించి నిర్దేశ సూత్రాలు గైడ్ లైన్స్ అన్ని జారీ చేయడం అయినది. అందులో భాగంగా ముందుగా మేము మా మండల రెవెన్యూ అధికారి గారు మురళీకృష్ణ గారు, ఎంపీడీఓ జోగేశ్వరరావు గారు, ప్రస్తుత ఇన్ఛార్జ్ ఎంపీడీఓ త్రినాథ్ గారు ముందుగా మేము ఫస్ట్ కలవడం కూడా కానుమోలు మన రైస్ మిల్ అసోసియేషన్ వారిని సంప్రదించగా వారు వెంటనే స్పందించి మనకి కానుమోలు గ్రామంలో ఉన్న పేద కుటుంబాల వారందరికీ కూడా వైద్య సహాయం అందించడానికి సమ్మతి తెలిపి వారి యొక్క పేర్లను రిజిస్టర్ చేయించి ఉన్నారు ఆ P4 ప్రోగ్రాంలో. అందులో భాగంగా వారు ఈరోజు మన కానుమూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించటకు మన విజయవాడలోని వైద్యులతో సంప్రదించి వారి సమ్మతి తీసుకుని ఈరోజు మనం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా అన్ని రకాల వైద్య చికిత్సలకు సంబంధించిన వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ యొక్క బృందం ఇప్పుడు 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించి ఇంకా జరుగుతున్నది ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా మన రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు, అధ్యక్షులు, సెక్రటరీలు ప్రసాద్ గారు, రాము గారు తదితరులంతా కూడా విరివిగా పాల్గొని ప్రజలను కూడా వారే దండోరా ద్వారా క్యాంపు నిర్వహించడం జరుగుతుందని తెలియజేసి మంచి సహకారంతో, ప్రభుత్వ సహకారం ఏమీ లేకుండానే వారే ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్లి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారు చేపట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించటకు వీరు చేసిన కృషి అభినందనీయం ఉంది. కాబట్టి వీరందరికీ కూడా ప్రభుత్వం తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు మన రైస్ మిల్ అసోసియేషన్ అందులో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారము మన గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు మరియు ప్రభుత్వ విప్ వారు కూడా వివిధ కార్యక్రమాలు చంద్రబాబు ముఖ్యమంత్రి వారు నిర్వహించిన వీడియో సమావేశంలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటకు పలుమార్లు సమీక్ష ముఖ్యమంత్రి వారు జరిపి ఉన్నారు. అందులో భాగంగా శాసనసభ్యులు మన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సార్తో సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎండిఓలు, ఎంఆర్ఓలు, ఎంఈఓలు మొత్తం వివిధ శాఖల అధికారులతో కూడా చర్చించడం జరిగింది. కాబట్టి మేము 27 పంచాయతీలు జాబితా తయారు చేసి మా శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారి అధ్యక్షతన మేము ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లి పేద ప్రజలందరికీ సహాయం అందించడానికి మేము ప్రత్యేక కృషి చేయటకు నిమగ్నమై అందరూ కూడా కృషితో కార్యక్రమం చేపట్టడం జరిగినదని తెలియజేస్తున్నాను. గురించి కానుమూలు గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో వివరాలు తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు ఉంటే సీతారామ స్వామి. P4 ద్వారాగా మన గ్రామానికి ఎంతో సేవలు చేస్తున్నారు. మన హనుమాన్ రైస్ మిల్లర్స్ మొత్తం మన హనుమాన్ జంక్షన్ ద్వారా మొత్తం చేస్తున్నారు. మనం ఎక్కడికో విజయవాడ వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా బోర్డు డబ్బులు అవుతాయి. ఇక్కడ అట్లాంటిది ఇక్కడ మనం శుభ్రంగా ఫ్రీగా జరుపుకుంటున్నామని
మన 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 ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం ద్వారా ఇది జరుగుతుంది. ఇది ఇలాంటి క్యాంప్ పెడతాం వల్ల ఎమ్మెల్యే గారికి కానీ మీ పార్టీ నాయకుల గురించి జనాలు ఏమనుకుంటున్నారు? అందరూ ఎంతో సంతోషం అనుకుంటున్నారు, బాగా చేస్తున్నారు గ్రామానికి అని అనుకుంటున్నారు. మీ పేరు? నా పేరు శివకుమారు, నేను కామ నీటి సంఘం అధ్యక్షుడిని. ఈ మెడికల్ క్యాంపు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారి ఆదేశానుసారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు వైద్య సదుపాయం కల్పించడం కోసం, వైద్యం మీద అవగాహన కోసం ఇది ఏర్పాటు చేయడం అనేది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలకి ఎలా చెప్పారు? చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. విశేష స్పందన కూడా వచ్చింది. చుట్టుపక్కల అప్పారావుపేట, పెరికీడు, దండకొండల, కాకులపాడు నుంచి, తిప్పనగొండ నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. దీనివల్ల ప్రజలందరూ ఎలా స్పందిస్తున్నారు? మీకు దీనివల్ల ప్రజలందరూ బాగానే స్పందిస్తున్నారు. అందరూ కూడా షుగర్, బీపీ 2 టెస్టులు చేస్తున్నారు. BCG, 2DG కూడా చేస్తున్నారు. అలాగే శంకర్ నేత్రాలయ వాళ్ళ ద్వారా కంటి పరీక్షలు కూడా చేస్తున్నారు. మీ కానుమూలు పరిసర ప్రాంత ప్రజల్లో రాబోయే రోజుల్లో ఇలాంటి క్యాంపులు వాళ్ళు వస్తాయని అనుకోవచ్చు. మా ప్రజల నుంచి, మా గ్రామ ప్రజల నుంచి కూడా విశేష స్పందన కూడా వచ్చింది. దీనివల్ల మాకు ఎంతో ఉపయోగం కూడా ఉంది. మరిన్ని క్యాంపులు చేస్తే మాకు ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. చేస్తారని ఆశిస్తున్నాం కూడా. మడుగుల శ్రీనివాసరావు, టీడీపీ గ్రామ పరిషత్. ఈ చంద్రబాబు గారు పెట్టిన P4 వల్ల హనుమాన్ రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు క్యాంప్ అనేది కండక్ట్ చేశారు. దీని మీద మీ స్పందన ఏంటి? చాలా సంతోషంగా ఉంది. చుట్టుపక్కల ఊళ్ళు గ్రామాలకు వాళ్ళు కానీ పిప్పరగుంట, కానుమూలు, నర్సనపాలెం, ఆరుగోలను, మొత్తం చుట్టుపక్కల రంగయ్యప్పరావుపేట, దండకొండల, కాకులపాడు ఈ ఊళ్ళన్నీ తరలి వచ్చి మొత్తం టెస్ట్ అని చేయించుకుంటున్నారు. బీపీ, షుగర్, గుండెకి సంబంధించి శంకర్ నేత్రాలయ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చారు. శుభ్రంగా అందరూ బాగా చూసుకుంటున్నారు.